వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో ఫైనల్‌గా మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఊప్స్ యొక్క సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో మనం ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. ఇంకా పాలిమార్ఫిజం గురించి తెలుసుకున్నాం. సో ఈ ఇన్‌హెరిటెన్స్‌లో మనకి ఒక మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని అచీవ్ చేయడం కోసం మనం ఇంటర్‌ఫేసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో ఇంటర్‌ఫేసెస్ గురించి తెలుసుకోబోతాం. సో, ఆ ఇంటర్‌ఫేసెస్‌కి బేస్ ఏంటంటే ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది బేస్. ఓకే. వితౌట్ నోయింగ్ అబౌట్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వి కెనాట్ అండర్‌స్టాండ్ ది ఇంటర్‌ఫేస్ కాన్సెప్ట్. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఫర్దర్‌గా మనం ముందుకెళ్ళాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. బిఫోర్ థట్ మనకసల జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయంటే మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. వన్ ఈస్ కాంక్రీట్ క్లాసెస్ అండ్ అనదర్ వన్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అలాగే మెథడ్స్‌లో గూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇంకోటి కాంక్రీట్ మెథడ్. సో, ఈ కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని ఎగ్జాంపుల్స్ మనం ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ ఇప్పుడు దాకా చూసిన అన్ని వీడియోస్‌లో మనం కాంక్రీట్ మెథడ్ డిఫాల్ట్‌గా వాడే మెథడ్స్‌ని మనం కాంక్రీట్ మెథడ్స్ అంటాం. నథింగ్ బట్ ఈ కాంక్రీట్ మెథడ్స్ అంటే ఏంటంటే, దానికి ఒక డెఫినిషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంక్రీట్ మెథడ్ రాయాలనుకోండి మనం. ఒక పబ్లిక్ ఏరియాకి రాస్తున్నాననుకోండి. వాయిడ్ ఏరియా. ఓకే. ఏరియా ఇలా ఇచ్చి మనం దీని లోపల ఏదైనా ఒక సెట్ ఆఫ్ కోడ్ రాసి ఓకే. లైక్ ఏరియాని ప్రింట్ చేయడం అలా ఏదో ఒకటి రాసి ఇలా క్లోజ్ చేసి అంటే ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఉండి దాని లోపల ఒక సెట్ ఆఫ్ డెఫినిషన్ ఉంటే ఆ కోడ్‌కి దాన్ని మనం కాంక్రీట్ మెథడ్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద డెఫినిషన్ ఆఫ్ కాంక్రీట్ మెథడ్. ఏ మెథడ్ విత్ డెఫినిషన్ అంటే ఒక మెథడ్ రాసి దానిలోకి డెఫినిషన్ ఉంటే మనం దాన్నే కాంక్రీట్ మెథడ్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంక్రీట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ హావ్ ది డెఫినిషన్ అంటే ఫ్లవర్ బ్రాకెట్‌లో ఏదో ఒకటి రాయాలి. అలా కాకుండా మనం ఓన్లీ మెథడ్‌కి డెఫినిషన్ రాయకుండా జస్ట్ దాన్ని డిక్లేర్ చేసి వదిలేస్తే దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. సో, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్‌కి ఇప్పుడు సేమ్ ఏరియాకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాయాలంటే పబ్లిక్ వాయిడ్ ఏరియా. దట్స్ ఇట్. ఇలా రాసేసి దీన్ని ఎండ్ చేసేస్తే అంటే ఒక ఏరియా అని ఒక మెథడ్ ఉంది అని చెప్తే దాన్ని మనం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. సో, దానికి ముందు మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఓకే. ఇలా ఇస్తే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ఏరియా. సో, దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. సో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ విచ్ డస్ నాట్ హావ్ ఎనీ డెఫినిషన్. ఫ్లవర్ బ్రాకెట్ ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఒక మెథడ్ ఉంది అని చెప్తుంది అంతే. దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. ఎ మెథడ్ వితౌట్ ఎ బాడీ ఆర్ వితౌట్ ఎనీ డెఫినిషన్ ఈస్ కాల్డ్ యాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అన్‌డిఫైన్డ్ మెథడ్‌ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంకా కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. కాంక్రీట్ మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ హావ్ ది డెఫినిషన్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే దాంట్లో డెఫినిషన్ అనేది ఉండదు. నౌ ఇప్పుడు మనం ఈ కాంక్రీట్ క్లాస్ ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాం. సో, ఫస్ట్ కాంక్రీట్ క్లాస్. కాంక్రీట్ క్లాసెస్ ఆర్ నథింగ్ బట్ మనకి ఇప్పటిదాకా వాడిన క్లాసెస్ అన్నీ కాంక్రీట్ క్లాసెసే. అంటే దాని లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక క్లాస్ రాస్తున్నాననుకోండి. క్లాస్ లైక్ సంథింగ్ లైక్ సూపర్ క్లాస్. సూపర్ లేదా సూపర్ అనేది కీవర్డ్ యూజ్ చేయకూడదు కాబట్టి మనం సూపరర్. ఓకే. సో, దీని లోపల నేను సంథింగ్ లైక్ ఒక మెథడ్ రాసాననుకోండి. పబ్లిక్ వాయిడ్ ఏరియా ఏదో ఒక మెథడ్ రాసి ఇస్తే ఇప్పుడు ఇదేమవుతుందంటే మనకి ఇక్కడ డెఫినిషన్ ఏదో ఒక లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏదో ఒకటి రాసినాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మనం దిస్ ఈస్ ఎ సూపర్ క్లాస్. సో, ఇది బేసిక్‌గా ఇప్పుడే మనం చదువుకున్నంత ఇదే. సో, ఇలా ఒక క్లాస్ ఉండి దాంట్లో మనకి ప్రాపర్‌గా దాన్ని అన్ని మెథడ్స్ డిఫైన్ అయ్యి ఉంటే దాన్ని మనం కాంక్రీట్ క్లాస్ అంటాం. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎప్పుడు అంటామంటే ఓకే. సో, ఇప్పుడు కాంక్రీట్ క్లాస్ అంటే డిఫాల్ట్ క్లాసెస్ లైక్ అన్ని మెథడ్స్ కరెక్ట్‌గా ఉంటే దాన్ని కాంక్రీట్ క్లాసెస్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ద కాంక్రీట్ క్లాసెస్. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఫస్ట్ మీకంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ పాయింట్స్ అన్ని మీకు రిలేట్ చేసి చెప్తాను. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎప్పుడు అంటామంటే మనం సో, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్
ఎప్పుడవుతుందంటే అట్‌లీస్ట్ ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నా ఈ క్లాస్‌లో ఉంటే దానికి మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అనొచ్చు. సో, ఇక్కడ మనకు ఒక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా లేదు దీంట్లో. సో, ఇది మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవ్వదు. సో, దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేయాలంటే మనం అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. సో, అబ్స్ట్రాక్ట్ వాయిడ్ పెరిమీటర్ తీసుకుంటున్నాను. దిస్ బికమ్స్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇక్కడుంది కాబట్టి అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్న ఒక క్లాస్‌లో ఉంటే ఖచ్చితంగా ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎర్రర్ చూస్తే చూడండి. సూపరర్ ఈస్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్‌రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెరిమీటర్. సో, దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ పోతుంది చూడండి. అబ్స్ట్రాక్ట్. సో, ఎర్రర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా పోయింది. సో, ఇన్ థిస్ వే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్ డిఫైన్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. ఓన్లీ కాంక్రీట్ క్లాసెస్‌కి మాత్రమే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేస్తాం. బట్ రిఫరెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌కి. బట్ వి కెనాట్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. వి కెనాట్ ఇన్‌స్టాన్షియేట్ ద అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. దాని మీనింగ్ ఏంటంటే వి కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎప్పుడు అంటామంటే అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటాం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లేకపోయినా ఇక్కడ అబ్స్ట్రాక్టింగ్ కీవర్డ్ రాస్తే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. బట్ జనరల్‌గా అయితే అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే దాని లోపల అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయ్యుండాలి. ఓకే. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్ జావా ఈస్ ఏ క్లాస్ దట్ కెనాట్ బి డైరెక్ట్‌లీ ఇన్‌స్టాన్షియేటెడ్. అంటే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. మీనింగ్ వి కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. బట్ వి కెన్ హావ్ రిఫరెన్స్ ఫర్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్. రిఫరెన్స్ అంటే ఏంటంటే సో, ఇక్కడ మనం మెయిన్ మెథడ్‌లో వి కెనాట్ క్రియేట్ ఇప్పుడు ఇదే అబ్స్ట్రాక్ట్ క్లాస్. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. సూపరర్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సూపరర్. మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సూపరర్ ఈస్ ఏ అబ్స్ట్రాక్ట్ కెనాట్ బి ఇన్‌స్టాన్షియేటెడ్. సో, ఆబ్జెక్ట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి క్రియేట్ చేయలేం. బట్ వి కెన్ క్రియేట్ ద రిఫరెన్స్. సో, దిస్ ఈస్ ద రిఫరెన్స్. ఓకే. ఇలా రిఫరెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ వి కెనాట్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఇఫ్ ఏ క్లాస్ కన్సిస్ట్ అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ దెన్ వి మస్ట్ మేక్ ద క్లాస్ యాస్ అబ్స్ట్రాక్ట్. ఓకే. యాస్ ప్రీవియస్‌లీ డిస్కస్డ్. ఇక్కడ మనం ఒక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉన్నా గాని దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాగా తీసేసుకోవాలి మనం. ఓకే. ప్రీవియస్‌గా ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ వాయిడ్ పెరిమీటర్ ఉంది కాబట్టి దీన్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయాలి. అప్పుడు ఎర్రర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. అట్‌లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే ఖచ్చితంగా ఆ క్లాస్‌ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా మార్చేయాలి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఈస్ ఇప్పుడు మనం ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. సో, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్‌ని మనం ఎందుకు అసలు బేసిక్‌గా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎందుకంటే ఈ ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవడానికే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం కొత్త క్లాస్ రాద్దాం. ఇక్కడ సూపీరియర్ ఇప్పుడు చైల్డర్ రాద్దాం. క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ దీనికి. లేదా సబ్ క్లాస్ అని రాస్తాం. సూపర్ క్లాస్, సబ్ క్లాస్ కాబట్టి క్లాస్ సబ్ ఎక్స్టెండ్స్ సూపరర్. సో, రిమెంబర్ దిస్ థింగ్. ఎప్పుడైనా మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఇన్‌హెరిటెడ్ క్లాస్ అంటే ఒక ఇన్‌హెరిటెడ్ క్లాస్ రాస్తే ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. సి ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. సబ్ ఈస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ డస్ నాట్ ఓవర్‌రైడ్. సో, దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా తీసేయటానికి ఇక్కడ సో, ఇది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కదా! దీన్ని ఓవర్‌రైడ్ చేయాలి. ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో అన్నిటిని ఓవర్‌రైడ్ చేస్తే అప్పుడు మనకి ఇన్‌హెరిట్ అయిన దీని నుంచి ఇన్‌హెరిట్ అయిన క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా కాకుండా ఉంటుంది. ఓకే. రిమెంబర్ సింపుల్ థింగ్. ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఒక ఇన్‌హెరిటెడ్ క్లాస్ సబ్ క్లాస్ రాస్తే అది డిఫాల్ట్‌గా ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటిని ఓవర్‌రైడ్ చేయాలి. అప్పుడు అది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది ఎర్రర్? సబ్ ఈస్ నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్‌రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పారామీటర్ ఇన్ సూపరర్. సో, ఇప్పుడు దాన్ని ఓవర్‌రైడ్ చేస్తాను నేను చూడండి. వాయిడ్
perimeter. See, system dot out dot println సంథింగ్ ఓవర్రైడ్ అని రాస్తుంది ఏదో ఒక. సి సక్సెస్ఫుల్గా మనం ఓవర్రైడ్ అనేది చేసాం. సో ఇప్పుడు ఓవర్రైడ్ చేసినప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్గా మారలేదు. అదే ఇది లేదనుకోండి, ఇప్పుడు దీని ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఓవర్రైడ్ చేయకపోతే ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా మారిపోద్ది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ నోట్ వీ షుడ్ రిమెంబర్. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం. See, an abstract class is meant to be extended by other classes. అంటే abstract classes ఇన్హెరిటెడ్ కాన్సెప్ట్ కోసం ఈ abstract classes అనేవి యూస్ చేస్తాం. ఫర్దర్‌గా మనం ఇంటర్ఫేసెస్‌లో యూస్ చేస్తాం. అది ఎలా యూస్ చేస్తామని ఫర్దర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్, an abstract class can have both abstract methods and concrete methods. As previously discussed, దాంట్లో abstract methods ఉండొచ్చు. ఇంకా నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. కానీ అట్‌లీస్ట్ వన్ abstract మెథడ్ ఉందంటే ఖచ్చితంగా దాన్ని abstract క్లాస్ లాగా మార్చేయాలి. ఓకే. నెక్స్ట్, if a class is inherited from the abstract class యాస్ సెడ్, ఇక్కడ ఇన్హెరిటెడ్ ఇది ఇప్పుడు మనం నేర్చుకునే ఆల్రెడీ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇఫ్ ఏ క్లాస్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్, దెన్ ది ఇన్హెరిటెడ్ క్లాస్ ఆల్సో బికమ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే. ఇప్పుడు దీని ఇన్హెరిటెడ్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్గా ఉండకుండా మార్చాలంటే, అంటే కాంక్రీట్ క్లాస్ లా ఉండాలంటే ఏం చేయాలంటే, we can make the inherited class as concrete class by overriding the abstract method of the abstract class. ఓకే. ఇక్కడ అదే చేసాం మనం. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా డిఫాల్ట్‌గా మారిపోతుంది కాబట్టి ఎక్స్‌టెండ్ చేసినప్పుడు దీని నుంచి వి హావ్ టు ఓవర్‌రైడ్ ది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ పెరిమీటర్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి సూపర్ క్లాస్‌లో దీన్ని ఓవర్‌రైడ్ చేస్తే ఈ క్లాస్ అనేది కాంక్రీట్ క్లాస్ లాగా మారిపోతుంది. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ స్టేట్స్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్స్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ వి కెనాట్ మేక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాస్ ఫైనల్. ఓకే. ఈ ఈ మెథడ్స్‌ని మనం ఇక్కడ ఫైనల్ అని ఇవ్వలేం. ఓకే. ఫైనల్ అని ఇస్తే అది ఎర్రర్ వస్తుంది. సి ఇల్లీగల్ కాంబినేషన్ ఆఫ్ మోడిఫైయర్స్ అబ్స్ట్రాక్ట్ అండ్ ఫైనల్. ఇంకా ఫైనల్ ఇవ్వలేము, అలాగే స్టాటిక్ కూడా ఇవ్వలేము. ఓకే. స్టాటిక్ ఇవ్వలేము, ఫైనల్. దీస్ ఆర్ ఇల్లీగల్ నొటేషన్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం ఫైనల్ అని కీవర్డ్ యూస్ చేయలేము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో, ఇంకా స్టాటిక్ కూడా యూస్ చేయలేం. సేమ్ ఇంప్లైస్ టు క్లాస్‌లో కూడా మనం స్టాటిక్ యూస్ చేయకూడదు, ఫైనల్ యూస్ చేయకూడదు. అవే పాయింట్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు వీ కెనాట్ మేక్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యాస్ ఫైనల్, యాస్ వెల్ యాస్ వీ కెనాట్ మేక్ స్టాటిక్ మెథడ్స్ అండ్ క్లాసెస్ ఇంటూ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్. స్టాటిక్ యూస్ చేయలేం, అలాగే ఫైనల్ కూడా యూస్ చేయలేం. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ ఇంపార్టెంట్ నోట్. నౌ లెట్స్ డిస్కస్ బ్రీఫ్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి అసలు ఏం చేస్తుందంటే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఖచ్చితంగా ఈ పారామీటర్స్ ఉండాలి అని చెప్పటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇప్పుడు మీకు ఒక న్యూ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకొక షేప్ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో నా దగ్గరికి డిజైనర్ వచ్చారు. డిజైనర్ వచ్చిన తర్వాత నేను కొన్ని బొమ్మలు క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఖచ్చితంగా దానికి షేప్ ఉంటుంది. సో నేను దానికేం చెప్తానంటే, నీ నీ యొక్క బొమ్మల్లో నేను ఒక క్లాస్ ఇస్తాను. ఆ క్లాస్‌లో ఉన్నయన్నీ ఖచ్చితంగా దాంట్లో ఉండాలి అని చెప్పటానికి మనం ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కంపల్సరీ కొన్ని స్టాండర్డ్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాలి, మీరు క్లాస్ తీసుకునేటప్పుడు అని చెప్పడానికి ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ షేప్ తీసుకుంటున్నాను. ఓకే. షేప్ అనేది ఒకటి తీసుకున్నాం. సో, ఎవ్వరైనా ఈ షేప్‌ని ఫాలో అవ్వాలి. ఆ షేప్‌లో ఏముండాలంటే ఏరియా ఉండాలి. ఓకే. ఏరియా ఉండాలి. ఇంకా పెరిమీటర్ ఉండాలి. సో, ఇవి ఈ షేప్‌లో ఉండాల్సినవి. ఎవరైనా ఈ ఏరియా, పెరిమీటర్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎవ్వరు దీని నుంచి ఇన్‌హెరిట్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఒకతనొచ్చి నా దగ్గర నేను సర్కిల్ ఒక బొమ్మ తయారు చేయాలనుకున్నాననుకోండి. తను సర్కిల్ ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ షేప్ అని తీసుకుంటాడు. సర్కిల్ ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ షేప్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా, so as he inherited from this, he should write this area and perimeter in this. Otherwise, he will get an error. ఓకే. ఈ ఏరియా, పెరిమీటర్ ఖచ్చితంగా ఇందులో ఇంక్లూడ్ చేయాలి. ఏరియా అనే మెథడ్‌ని ఇంక్లూడ్ చేయాలి. అలాగే
పెరిమీటర్ అనే మెథడ్‌ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఇవి. ఓకే. ఇలా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఈ స్టాండర్డ్స్ అనేవి ఏరియా, పెరిమీటర్ అనేది ఖచ్చితంగా నువ్వు వాడాలి అని చెప్పటానికి మనం ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంపోజెస్ ది స్టాండర్డ్స్. అంటే ఇక్కడ ఈ స్టాండర్డ్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఇంపోజ్ చేస్తుంది. వెరాస్ ఈ కాంక్రీట్ క్లాసెస్ విచ్ ఆర్ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే. ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ విల్ ఇంప్లిమెంట్ ది స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఇవన్నీ కాంక్రీట్ క్లాసెస్ లాగా మారిపోతాయి. లేదంటే ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మన యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటంటే షేప్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ షేప్. ఓకే. ఇప్పుడు ఈ షేప్‌లో నేను ఏమేమి ఉండాలంటే ఖచ్చితంగా వాయిడ్ ఏరియా ఉండాలి. అంతే. వి డోంట్ రైట్ ది డెఫినిషన్. డెఫినిషన్ రాయనప్పుడు దీన్ని అబ్స్ట్రాక్ట్ లాగా మార్చుకోవాలి. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ ఏరియా. అలాగే అబ్స్ట్రాక్ట్ వాయిడ్ పెరిమీటర్. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ పెరిమీటర్. ఓకే. సో, దిస్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు మనం ఎక్స్‌టెండ్ చేస్తాం. సో, ఎవ్వరైనా ఒక బొమ్మ క్రియేట్ చేయాలంటే ఈ స్టాండర్డ్ ఖచ్చితంగా వాడాలన్నప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ సర్కిల్‌ని చూసుకుందాం. స్ స్ క్లాస్ సర్కిల్ ఎక్స్‌టెండ్స్ షేప్. ఇప్పుడు మనకి ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా మార్చేయాలి. లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో, ఈ ఎర్రర్‌ని మనం రెక్టిఫై చేయడానికి ఇది కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా మారిపోతుంది కాబట్టి ఎర్రర్‌ని రెక్టిఫై చేయడానికి ఈ రెండిటిని ఓవర్‌రైడ్ చేయాలి. ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో మనం ఇన్‌హెరిట్ చేసినప్పుడు ఇక్కడున్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటిని ఓవర్‌రైడ్ చేయాలి. సో, ఇప్పుడు సర్కిల్‌లో ఏముంటుంది మనకి? రేడియస్ ఉంటుంది. పబ్లిక్ ఇంట్ రేడియస్. ఓకే. దీన్ని రాడ్ అని తీసుకుంటాను. లేకపోతే రేడియస్‌ని రాడ్ అని తీసుకుంటాను. ఓకే. నౌ వి హావ్ టు ఓవర్‌రైడ్ దోస్ మెథడ్స్. వాయిడ్ ఏరియా. సి ఇప్పుడు ఓవర్‌రైడ్ చేసినట్టు చూపిస్తుంది మనకు ఆల్రెడీ. ఓవర్‌రైడ్ చేసాం. ఇక్కడ నుంచి ఓవర్‌రైడ్ చేసాం ఏరియాని. సో, ఈ ఏరియాలో మనం లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సర్కిల్ ఏరియా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. సో, 3.14 ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్. ఓకే. దిస్ ఈస్ హౌ వి రైట్ ఇన్ ది ఓవర్‌రైడెడ్ మెథడ్. అలాగే మనం పెరిమీటర్‌ని కూడా ఓవర్‌రైడ్ చేయాలి. లేకపోతే ఇంకా ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ లాగా సో, దీన్ని కూడా ఓవర్‌రైడ్ చేయాలి పెరిమీటర్‌ని కూడా. సో, వాయిడ్ పెరిమీటర్. సో, ఇక్కడ ఓవర్‌రైడ్ చేసినట్టు చూపిస్తుంది. మళ్ళా మనం ఓవర్‌రైడ్ అనేది చేయాలి. సో, ఇక్కడ కూడా సేమ్. సో, ఇక్కడ కూడా మనం సర్కిల్ పెరిమీటర్ ఈస్ 2πr కాబట్టి ఇంటూ 2 పెడితే సరిపోతుంది. 2 ఇంటూ 3.14 ఇంటూ రేడియస్. సో, సక్సెస్‌ఫుల్లీ వి హావ్ రిటన్ ది ఎక్స్‌టెండెడ్ క్లాస్ ఫర్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు మనం వీటిని కాల్ చేయాలనుకుంటే వి హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ సర్కిల్. సర్కిల్ obj is equal to new circle. Now circle object dot radius is equal to 10 ఇస్తున్నాను. Now we can call those methods object dot area, object dot perimeter. సో, రన్ చేస్తే ఇప్పుడు మనకి circle area is 3.1314 and circle parameter is 62.8.
ఇలా మనం abstract classes అని రాస్తాం. Hope you all understood this abstract classes. We have to remember these points. Abstract classని మనం ఇన్హెరిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రాసిన abstract మెథడ్స్ అన్నిటిని ఓవర్‌రైడ్ చేయాలి. లేకపోతే ఇది కూడా abstract క్లాస్ లాగా మారిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వి హావ్ టు రిమెంబర్. అండ్ ఈ abstract క్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ అంటే ఇక్కడున్న బి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ మోస్ట్‌లీ బిహేవియర్స్ అన్నీ మీరు ఇక్కడ వాడాలి అని చెప్పడానికి మీరు ఏం క్లాస్ తీసుకున్నా దీన్ని రిఫరెన్స్‌గా ఏ క్లాస్ తీసుకున్నా మీరు అన్ని మెథడ్స్ అన్నీ ఇక్కడ ఓవర్‌రైడ్ చేయాలి అని చెప్పటానికి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది మనం వాడతాం. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ their definitions with an example. Hope you all liked this video. Thank you. Thank you all.